రిజల్ట్స్ ఈరోజు మనం బీహార్లో కూడా చూస్తున్నాం. మనం గిరిధర్ గారు మమతా బెనర్జీని కూడా ఇంకొక విషయం అంటే మమతా బెనర్జీ గారి అంశంతో పాటు ఇక్కడ కనుక చూస్తే సీమాంచల్లో ఎన్డీఏ పర్ఫార్మెన్స్ వెనకడితో పోలిస్తే చూడండి. సీమాంచల్లో వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మహాగఠబంధన్కి కూడా ఒక నమ్మకం ఏంటంటే సీమాంచల్ వాళ్ళని గట్టును పడేస్తుంది అని చెప్పి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యేలా అక్కడ కూడా రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ రెండు మగధ రీజియన్, కోషి రీజియన్, ఈ రెండిట్లో కూడా ఇక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్. రెండోది మన చార్మినార్ పార్టీ అని అందరూ అవహేళన చేసే అసదుద్దీన్ ఓవైసీ గారి పార్టీ మజ్లిస్ ఇవాళ కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది అక్కడ. సరే గెలిచిన సీట్లు ఇంచుమించు వాళ్ళతో వాళ్ళ 5, 6 అయితే వీళ్ళకి కూడా 4, 5 ఉండుండొచ్చు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్లో ఒక కలవరపాటు మొదలై ఉండదు. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ పార్టీ, చార్మినార్ పార్టీ అని అంటే గేలు చేస్తుంటారు కదా, ఆయన కూడా వెళ్ళిపోయి అక్కడ తెచ్చుకున్నాడు అంటే కాంగ్రెస్ ఎక్కడ గ్రౌండ్ లూజ్ అయిందని మీరు అనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ గ్రౌండే లేదు. ఫస్ట్ ఇక్కడ లూజ్ అవడానికి ఫస్ట్ ఇక్కడ గ్రౌండే లేదు. లాస్ట్ టైం ఏంటంటే సునామీ మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఆ కోవిడ్ కి సంబంధించి ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వల్ల ఆపోజిషన్ కి సీట్లు వచ్చినాయి. మనకు ఆర్జేడీకి 75 సీట్లు రావడము, కాంగ్రెస్ కి 19 సీట్ల దాకా రావడము, అది ఆ వేవ్ లో వాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక విధానం ఓటింగ్ జరిగింది అన్నమాట. కానీ ఈసారి అటువంటి వేవ్ లేదు, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే కనుక వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయినింగ్ అన్నది వాళ్ళు కంప్లీట్ గా ఇద్దరి మీద డిపెండ్ అయి ఉన్నారు, మన ఆర్జేడీ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆర్జేడీకి పరిస్థితి అర్థమైన తర్వాత తేజస్వి యాదవ్ ఏం చేశారంటే తన తల్లిదండ్రులని తన పోస్టర్స్ లో పెట్టలేదు, రాహుల్ గాంధీని ఎక్కడ పోస్టర్స్ లో పెట్టలేదు, స్వయాన తను ఒకటే దిగారు. అంటే ఈ కోయిలిషన్ అర్థమే లేదు అని చెప్పేసాడు క్లియర్ గా. రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ వల్ల నాకు ఎటువంటి లాభం లేదని అర్థం చేసుకున్నాను. వాళ్ళు 5 సీట్లు గెలిచి 6 సీట్లు గెలిచింది కాంగ్రెస్, ఎంఐఎం 5 సీట్లు గెలిచింది. లాస్ట్ టైం ఎంఐఎం గెలిచినటువంటి 5 సీట్లలో 4 జేడీయూలు మనకు ఎస్జేడీలో చేరిపారు, అంటే మన తేజస్వి యాదవ్ పార్టీలో చేరిపారు. ఒకడే ఎమ్మెల్యే ఆయన ఎంఐఎంలో కంటిన్యూ అయ్యారు. అయినా సార్ మళ్ళీ 5 సీట్లు వాళ్ళకి గెలవదు. అంటే దీంట్లో అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్ షిఫ్ట్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ముస్లిం ఓటు మాకు ఇస్తుంది గ్యారంటీ అనుకున్నటువంటి ఆర్జేడీను తర్వాత కాంగ్రెస్ ఇద్దరు కాంగ్రెస్. మీరు చెప్పినట్టు సీమాంచల్లో మనకు చూస్తే కనుక జేడీయూకి సీట్లు చాలా వచ్చింది. జేడీయూ కావచ్చు లేదా మనకు రామ్విలాస్ పాస్వాన్ కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్, ఈ 2 పార్టీలు గణనీయంగా గెలిచింది. ఎన్డీఏలో బీజేపీకి తక్కువ సీట్లే వచ్చింది. అంటే రిలేటివ్ దానికి వాళ్ళు టాక్టికల్ ఏం చేశారంటే ఎక్కడ ముస్లిం మెజారిటీ సీట్స్ ఉన్నాయో అక్కడ జేడీయూ కంటెస్ట్ చేసింది. అంటే ముస్లింస్ కాంగ్రెస్ కంటే కూడా జేడీయూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ లేదు, అక్కడ బీజేపీలో పడితే ఒకసారి బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంటారేమో మనకు తెలియదు. వీళ్ళు చాలా చాకచక్యంగా జేడీయూను చిరాగ్ పాస్వాన్ పెట్టేసరికి ఓట్లు వాళ్ళకి వెళ్ళింది. ఇది ఒక స్ట్రాటజీగా చేశారు. కానీ ముస్లిం ఓట్స్ నార్మల్ గా బీజేపీని ఓడించడానికి ఎవరు ఓడిస్తారో వాళ్ళకి ఓటేస్తారు. ఎంఐఎంను కూడా ఓడించి వాళ్ళు గతసారి మనకు అఖిలేష్ యాదవ్ పార్టీకి వేయడం ఇటువంటి చూసాము. ఎక్కడైనా బీజేపీని ఎవరు ఓడిస్తారో వాళ్ళకి ఓటేస్తారు. ఈవెన్ ముస్లిం ఓట్లు పెట్టిన బీఎస్పీ కూడా వాళ్ళు ఓటు వేయలేదు. వాళ్ళేమో ఈవెన్ హిందూ క్యాండిడేట్స్ ఎవరు పడినటువంటి అఖిలేష్ యాదవ్ పార్టీకి ఓటేసి, సో అది ముస్లిం అని చెప్పడానికి వీల్లేదు. మనం వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ శైలి అంతా కూడాను బీజేపీని ఓడించాలి అన్నటువంటి ఫోకస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో అంటే ఈసారి అయినా కూడా అంటే లాస్ట్ టైం